ఏ శాఖలో ఎక్కడ ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదని జీరో కరప్షన్ దిశగా రాష్ట్రంలో పాలనా వ్యవస్థను నిర్మించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎక్కడ అవినీతి జరుగుతుందో అక్కడ ప్రధానంగా దృష్టి పెట్టి విచారణ జరపాలని, అవినీతి రుజువైతే తక్షణం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సంక్షేమం, ఉద్యోగ కల్పన, రహదారులు వంటి 10 ముఖ్యమైన ప్రజా సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. ఆగస్టు 15 కల్లా అన్ని సేవలను వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర కింద అందించాలని స్పష్టం చేశారు. ఏడాది పాలనపై ప్రజల నుంచి వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై వ్యక్తమైన అభిప్రాయాలపై శనివారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వంపై అత్యధిక స్థాయిలో సంతృప్తి వ్యక్తమైనట్లు IVRS, CSTS ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రజాభిప్రాయ సేకరణపై టెక్నికల్ ఆడిటింగ్ జరపాలని, సమస్యలు ఉన్న చోట సంతృప్తి పెంచేలా చూడాలని ముఖ్యమంత్రి అన్నారు. సంక్షేమం, ఉద్యోగ కల్పన, రహదారులు వంటి 10 ముఖ్యమైన ప్రజా సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. వర్క్ ఫ్రం హోం, పెట్టుబడుల రాక, నైపుణ్య శిక్షణతో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో తెలియచేయాలన్నారు. 175 నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహించడంతో పాటు ఆగస్టు 15 కల్లా అన్ని సేవలను వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర కింద అందించాలని స్పష్టం చేశారు. మరోవైపు వికలాంగులు, వృద్ధులకు రేషన్ సరుకులు ఇంటికి తీసుకువెళ్లి అందించడం మరింత మెరుగ్గా జరిగేలా ఆలోచన చేయాలన్నారు. చౌక ధరల దుకాణాలను పెంచడం, నగదు లేదంటే కూపన్లు ఇవ్వడం వంటి ప్రత్యామ్నాయాలపై లబ్ధిదారుల అభిప్రాయాలు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. అలాగే ఉచిత ఇసుక విధానం అమల్లో ఇసుక లేని చోట్ల సంతృప్తి, ఇసుక ఉన్న చోట అసంతృప్తి ఉండటంపై ప్రాంతాల వారీగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రమాద ఘటనపై దర్యాప్తునకు 5 సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. అవసరమైతే మరికొంతమంది సభ్యులను చేరుస్తామన్నారు. బ్లాక్ బాక్స్ విశ్లేషణ తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. ప్రమాద ఘటనపై దర్యాప్తునకు 5 సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో మరో కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వివిధ రంగాల నిపుణులతో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ 3 నెలల్లో నివేదిక ఇస్తుందని వెల్లడించారు. బ్లాక్ బాక్స్ విశ్లేషణ తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయని మంత్రి పేర్కొన్నారు. భారత విమాన సముదాయంలో ఉన్న బోయింగ్ డ్రీమ్ లైనర్ 787 సిరీస్ విమానాల పరిశీలనను పొడిగించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఉత్తర్వులు జారీ చేసిందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. దాదాపు 8 బోయింగ్ 787 సిరీస్ విమానాలను ఇప్పటికే పరిశీలించి తక్షణ అత్యవసరంగా తనిఖీ చేశామని పేర్కొన్నారు. విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయం చేసే ప్రక్రియను సులభతరం చేయాలని ఎయిర్ ఇండియాకు సూచించామని తెలిపారు. DNA పరీక్ష తర్వాత మృతదేహాలను సంబంధిత కుటుంబాలకు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని ఆశిస్తున్నామన్నారు. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కథనాలు చాలా హృదయ విదారకంగా ఉన్నాయని విచారం వ్యక్తం చేశారు. Information that is going around this crash, any theory that is going around this crash, everything will be analyzed, and the high level committee is going to do its own investigation, which is going to be independent of all the other investigations that are going to happen. AIB is going to be the technical side of the investigation, which will be very, very much core to what we are trying to do in finding out what exactly happened. And the high level committee is also going to meet very soon. On Monday itself they are going to meet, and they are going to try to finish the process within 3 months to get a consolidated report on this investigation. And we have put a time limit of 3 months for them to sit down, talk to various stakeholders, and involve and discuss with any other important expert that is necessary as per their investigation. And most of the issues that you feel there need to be answers, the committee is also going to strongly pursue these things and will come up with their report. And on top of that, I would also like to say that we have a very strict safety standards in the country also. And many, including the ICAO, many international organizations have also time and again established that. We do have a very strict protocol, robust protocol, which we follow every time. But even when the incident happened, felt that there is a need to do an extended surveillance into the Boeing 787 series.
So from the DGCA, we have also given an order to do the extended surveillance for the 787 planes. There are 34 in our Indian aircraft fleet today. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు జగన్ ఆటలు సాగువని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే జగన్ కుట్రలు సాగనివ్వమని తేల్చి చెప్పారు. జగన్ రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తుడు కాబట్టే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. జగన్ పొదిలి పర్యటనలో పోలీసులపై వైసీపీ గూండాలు రాళ్లదాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను జగన్ సమర్థించటం సిగ్గుచేటన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి వంగలపూడి అనిత మాట్లాడారు. మహిళల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకుంటున్న జగన్కు సిగ్గనిపించట్లేదా అంటూ ఆమె సందేహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా పొదిలిలో పోలీసులు తిరిగి ఎదురు రాళ్లదాడి చేసి ఉంటే వైఎస్ జగన్ చుట్టూ ఎంతమంది మిగిలేవారో గుర్తుపెట్టుకోవాలంటూ వైసీపీ నేతలను మంత్రి అనిత హెచ్చరించారు. కేజీ పొగాకు ధర కూడా తెలియకుండా రైతుల పరామర్శకు వెళ్లిన జగన్ మానసిక పరిస్థితి అర్థం చేసుకోవచ్చంటూ ఈ సందర్భంగా హోంమంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పులివెందులకు మాత్రమే పరిమితమైన ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంలో మహిళలు తల్లులు సంతోషంగా ఉండటాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోందని పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా కూడా లేని ఓ విపక్ష పార్టీ కడుపు మంట చూస్తే నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు. అమరావతి గురించి కొందరు వెధవులు చేసిన వ్యాఖ్యల్ని జగన్ సమర్థించడం సిగ్గుచేటు అంటూ వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ వైఎస్ భారతితో క్షమాపణలు చెప్పించడానికి సమావేశం పెట్టుకోవాలంటూ వైసీపీ నేతలకు మంత్రి అనిత హితవు పలికారు. ఒక దుర్మార్గుడు 70 సంవత్సరాల కిందకొచ్చినా కూడా మహిళను ఎలా గౌరవించాలో కూడా తెలియని ఒక నీచుడికి సుప్రీంకోర్టు ఒక కండిషనల్ బెయిల్ ఇస్తే దాన్ని సమర్థించి చంద్రబాబు నాయుడు గారికి ఇదేదో ఒక రకమైన ఓటమి అని చెప్పి మాట్లాడి ఒక ట్వీట్ పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డికి మహిళల పట్ల ఉన్న గౌరవం ఎలాంటిదో మనందరం అర్థం చేసుకోవాలి. కొమ్మినేని శ్రీనివాస్ నిర్దోషి అని ఎక్కడ సుప్రీంకోర్టులోని జడ్జిమెంట్ ఇవ్వలే. మీరు ఎటువంటి టీవీ డిబేట్స్ చేయకూడదు, ఇలాంటి పదాలు కూడా ఉపయోగించకూడదు, ఎటువంటి టీవీ డిబేట్స్కి హోస్ట్ కూడా చేయకూడదు అని చెప్పి కండిషనల్ బెయిల్లో ఉంది. అంటే అక్కడే సుప్రీంకోర్టు కూడా నిర్ధారించింది మీరు మాట్లాడారు, మీరు మాట్లాడిన తప్పు అని చెప్పి. అరే ఈ రోజు మహిళా నాయకులందరూ కూడా వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులందరూ కూడా కూర్చొని దాని మీద డిబేట్ పెట్టుకోండి. అసలు వేశ్యల రాజధానిని ఎందుకు అనాల్సి వచ్చింది సాక్షి టీవీలోని దాని మీద మీటింగ్ పెట్టుకుని దాని మీద ఒక కంక్లూజన్ వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకురండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి భారతీరెడ్డి ఇద్దరూ కలిపి క్షమాపణ చెప్పాలి అని. అరే మా గురించి మాట్లాడతారు. ఏ నేల మీద అయితే అమరావతి రైతుల్ని మీరు అవమానించారో అదే నేల మీద అమరావతి రైతులందరూ కూడా మహిళా రైతులందరూ తలెత్తుకునేటట్టుగా ఈరోజు అమరావతిని పునర్నిర్మాణానికి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేయించిన ఘనత ఎన్డీఏ గవర్నమెంట్ది. అంటే వీళ్ళకి ఒక నైజం అన్నమాట. ఏదైనా ఒక మంచి పని జరుగుతోంది అంటే దాన్ని చెడగొట్టడానికి ఆడవాళ్ళు ముందు తీసుకొచ్చి రాజకీయం చేస్తాను. సిగ్గు అనిపించట్లేదా? నోటికి వచ్చినట్టు మాట్లాడి ఈరోజు మళ్ళీ దానికి మీటింగ్ పెట్టుకున్నారంట. నాకు ఇప్పటికీ కూడా నవ్వొస్తుందండి నాకు నిజంగా. అరే మీరు అసలు ఆడవాళ్ళేనా, మహిళలేనా, మహిళా నాయకురాళ్ళేనా, మంత్రి పదవులు చేశారే, లా అండ్ ఆర్డర్ విషయంలోనే కానీ మహిళా భద్రత విషయంలోనే కానీ ఆఖరికి మహిళల్ని గౌరవించే విషయంలోని కూడా ప్రతి ఒక్కరం కూడా మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ఎవరైనా దీన్ని డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నం చేసినా, మా మీద బురద జల్లడానికి ప్రయత్నం చేసినా, ఆడవాళ్ళని అగౌరవపరిచేటట్టు మాట్లాడినా కంపల్సరీగా చట్టపరమైన చర్యలు మేము తీసుకుంటాం. అందులో మీరు ఎన్ని గగ్గోలు పెట్టినా కూడా మా పని మేము చేసుకుంటాం. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న జగన్ అవినీతి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. గుంటూరు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ప్రపంచ రక్తదాతల దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఎక్కువసార్లు రక్తదానం చేసిన వారిని అభినందించారు. నాడు వైసీపీ నేతలు చేసిన తప్పులకే ఇప్పుడు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని సత్యకుమార్ వ్యాఖ్యానించారు. జగన్ ఎక్కువ భాగం బెంగళూరులోనే ఉంటున్నారని, అప్పుడప్పుడు విజిటర్గా తాడేపల్లి వస్తున్నారని, వారు చేసిన తప్పులు బయటకు వస్తున్నాయని అన్నారు. న్యాయస్థానాలు వారిని శిక్షిస్తున్నాయని, చట్ట పరిధిలోనే శిక్షలు ఉంటాయని ఆయన ప్రజల్లో వైషమ్యాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అవినీతికి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్సు. ఈ ప్రపంచంలో అంత అవినీతి పరుడు ఎక్కడా ఇప్పటిదాకా చరిత్రలో పుట్టలేదు. ఆయన ఇతరుల మీద అవినీతి గురించి మాట్లాడడం, బురద జల్లితే ఇంకా ఏం చెప్పాలా? ఆయన తన వైఫల్యాల నుంచి అప్పుడప్పుడు తాడేపల్లికి విజిటర్గా వస్తున్నారు, ఎక్కువ భాగం బెంగళూరులో ఉంటున్నారు. తను చేసిన తప్పులు బయటకు వస్తున్నాయి, న్యాయస్థానాలు వారిని శిక్షిస్తున్నాయి, చట్టం పరిధిలోనే శిక్షలు ఉంటున్నాయి. అయినా ప్రజల్లో ఈ వైషమ్యాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు, అనేక రకాల అసత్య ప్రచారాలు చేస్తున్నారు, ప్రజల మనోభావాలతో ఆడుకునే ప్రయత్నం
చేస్తున్నారు. దాని నుంచి ఆయన దృష్టి మరల్చడం కోసం ఈ రకంగా మేము ఆటలు మాట్లాడుతున్నారు. అభివృద్ధి జరుగుతుంటే దాని అవినీతి అంటే ఇంక ఏం చెప్పాలి? మీలాగా ఉత్తిత్తి బట్టలు నొక్కి లక్షల కోట్లు ప్రజల మీద భారం పెట్టాలా? రాష్ట్రాన్ని మీరు అంధకారంలోకి నెట్టేసినట్టుగా ఇప్పుడు మళ్ళీ ఒక అంధకారం నుంచి బయటికి తీసుకొచ్చి వెలుతురు వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడిపిస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక ప్రజలు కాస్త సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతుంటే జీర్ణించుకోలేక ఇటువంటి అవాకులు చవాకులు పెడుతున్నారు. ప్రజలు ఆనందంగా ఉండటం నీకు ఇష్టం లేదా జగన్ అని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రశ్నించారు. తల్లికి వందనం పథకంలో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 13,000 రూపాయల చొప్పున చెల్లిస్తూ ఉంటే తప్పుడు ప్రచారాలు చేయటం ఏంటని నిలదీశారు. రైతుల పరామర్శ పేరుతో వైసీపీ రౌడీలను తీసుకువచ్చి నిరసన తెలుపుతున్న మహిళలపై దాడి చేయించారని మండిపడ్డారు. దీనిపై జగన్ కనీసం సానుభూతి తెలపకపోగా దొంగే దొంగ అన్నట్లుగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. వైసీపీ గూండాలు దాడులు చేస్తూ ఉంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా అని మంత్రి డోలా ప్రశ్నించారు. తప్పు చేస్తే ఎవరికైనా చట్ట ప్రకారం శిక్ష తప్పదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి పొదిలో వచ్చేసి పొగాకు రైతులను పరామర్శిస్తారని చెప్పి వచ్చి జన సమీకరణ చేసే ప్రయత్నాలు చేశాడు. రైతులు నిరసన చెప్తుంటే రాళ్లతోటి చెప్పులతోటి దాడి చేస్తే దొంగలు వెనకేసుకొస్తావా, రౌడీలను వెనకేసుకొస్తావా, మా వాళ్ళ మీద కేసులు పెట్టారంటావా? తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా శిక్షార్హుడే. ఇదేదో పోలీసులు ఏదో చేశారని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు. మేము తల్లికి వందనం డబ్బులు ఇస్తే ఎంత నిన్న జనాల్లో చూస్తున్నాం, 26,000 39,000 డబ్బులు ఇస్తే తీసుకున్నారని చెప్పేసి చాలా ఆనందంగా ఉంటే డబ్బులు లోకేష్ గారి ఆ ఖాతాలో పోయింది చెప్పి మీరు నిందలేస్తారు. ఏ ప్రజలు సంతోషంగా నీకు ఇష్టం లేదా? 5 ఏళ్ళు నేను భరించినట్టు ప్రజల కోసం మంచి కోసం మాట్లాడాల్సింది పోయి రెచ్చగొడతావా? నీ ఉనికి చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నావు. ఇవన్నీ చెప్పినా ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్మరనే విషయాన్ని నువ్వు గమనించుకోమని చెప్పేసి నేను రాజకీయ ముసుగులో రౌడీయిజం చేయటం జగన్కు ఓ ఆటలా మారిందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. సమాజానికి ఎంతో చేటు చేస్తున్న జగన్ రాజకీయాలకు పనికిరాడని ఆక్షేపించారు. పొదిలిలో పోలీసులు అరెస్టు చేసిన వారిపై ఇప్పటికే అనేక క్రిమినల్ కేసులున్నాయన్నారు. పొదిలిలో ఓటర్ లిస్టు కంటే జగన్ వెంట వచ్చిన వారిపైన గత కేసుల లిస్టు ఎక్కువగా ఉందని గుర్తు చేశారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ నానా యాగి చేసేందుకే జగన్ ఈ నెల 11న పొదిల్లో పర్యటించారని ఆరోపించారు. సంఘ విద్రోహ శక్తులు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరినీ సమీకరించి రైతుల పరామర్శ అనటం దేనికి సంకేతమని నక్కా ఆనందబాబు నిలదీశారు. ఎవడైనా రాని తొక్కి పడేస్తాం అనే బ్యానర్లతో ర్యాలీ చేయడం రైతు పరామర్శ అని ప్రశ్నించారు. చేసిన కుట్రలపై మళ్లీ ట్విట్టర్లో సమర్థించుకుంటూ పోస్టు పెట్టడానికి సిగ్గనిపించట్లేదా అని నిలదీశారు. జగన్ చేసే రౌడీ రాజకీయాల్ని ప్రభుత్వం ఎందుకు సహించాలని మండిపడ్డారు. రౌడీ రాజకీయాలను చంద్రబాబు తొక్కేయడం ఖాయమని తేల్చెప్పారు. రాజారెడ్డి రాజ్యాంగానికి ఆ తరహా జగన్ రాజకీయాలకు రాష్ట్రంలో కాలం చెల్లిందన్నారు. శాంతి భద్రతల విఘాతానికి జగన్ చేసే కుట్రలు మానుకుంటే అతని చుట్టూ ఉన్నవారు కూడా బలవటం ఖాయమని హెచ్చరించారు. నేరాలు చేసి వాటిని ఎదుటివారి మీదకు నెట్టడం జగన్కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిపై గతంలో ఉన్న క్రిమినల్ కేసులని నక్కా ఆనందబాబు చదివి వినిపించారు. రైతుల పరామర్శ పేరు మీద పొదిలెళ్ళాడు. పొగాకు రైతుల సమస్య ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మంత్రులు అధికారులు ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఆ సమస్య పరిష్కారానికి నిరంతరం పనిచేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా బర్లీ పొగాకు కొనుగోలు కూడా పెరిగినాయి. క్వింటాకి 12,000 గిట్టుబాటు ధర కల్పించే విధానంలో కొనుగోలు చేయడం ప్రారంభించాం. దానికి అనుగుణంగా కొనుగోళ్లు పెరిగినాయి. సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే వారిని పరామర్శించాలని చెప్పి అక్కడికి వెళ్ళేవాడు పొగాకు రైతుల్ని 10 మందిని పిలుచుకొని వెళ్ళి మాట్లాడతారు. ఆ యాడికి వెళ్ళి ఏం జరుగుతూ ఉంది, ఎలా ఉంది పరిస్థితి, ఏం జరుగుతుంది అనేది మాట్లాడాలి ఎవడన్నా. అంతేగాని మొత్తం జిల్లా మొత్తం పోగు చేసి ఒక టార్గెట్స్ ఫిక్స్ చేసి గ్రామాల వారీగా ఎంతమంది రావాలని, అందులో కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని పోగు చేసి ఎవడన్నా రైతులను పరామర్శపోవడానికి ఫ్లెక్సీలు బ్యానర్లు ఎవడన్నా రాని తొక్కి పడేస్తామని చెప్పి ఈ విధంగా ఫ్లెక్సీలు పట్టుకొని వెళ్తాడండి. ఎవడన్నా చూడండి, ఎవడన్నా రాని తొక్కి పడేస్తాం. ఎవరిని తొక్కి పడేస్తాడు? నువ్వు రైతుల పరామర్శ పేరు పెట్టి ఈ ఫ్లెక్సీలు పట్టుకొని వెళ్ళావంటేనే 40,000 మంది వచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. 40,000 మంది ఎందుకు వస్తారు? పొగాకు రైతుల సమస్య మీద వాళ్ళ పరామర్శకు నువ్వు వెళ్తే 40,000 మంది ఎందుకు వచ్చారు? ఆ 40,000 మంది ఈ ఫ్లెక్సీలు ఏంటి? ఎవడన్నా రాని తొక్కి పడేస్తామనే బ్యానర్లు ఏంటి? ఎవడ తొక్కుతావు నువ్వు?
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని కేంద్ర జలసంఘ బృందం సందర్శించింది. కేంద్ర జలసంఘం సభ్యుడు యోగేష్ పైటాంకర్, చీఫ్ ఇంజనీర్ హెచ్ఎస్ సేనేగర్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చీఫ్ ఇంజనీర్ రమేష్ కుమార్తో కూడిన బృందం ప్రాజెక్టును సందర్శించింది. ఈ మేరకు ప్రాజెక్టులో జరుగుతున్న డయాఫ్రమ్ వాల్, బట్రస్ డ్యామ్, గ్యాప్ 1 పనులు, ఎగువ దిగువ కాపర్ డ్యామ్, స్పిల్వే పనులను బృందం పరిశీలించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని కేంద్ర జలసంఘం బృందం సందర్శించింది. కేంద్ర జలసంఘం సభ్యుడు యోగేష్ పైంధాకర్, చీఫ్ ఇంజనీర్ హెచ్ఎస్ సేనేగర్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ చీఫ్ ఇంజనీర్ రమేష్ కుమార్తో కూడిన బృందం ప్రాజెక్టును సందర్శించింది. ఈ మేరకు ప్రాజెక్టులో జరుగుతున్న డయాఫ్రమ్ వాల్, బట్రస్ డ్యామ్, గ్యాప్ 1 పనులు, ఎగువ దిగువ కాపర్ డ్యామ్, స్లిప్ వే పనులను బృందం పరిశీలించింది. బట్రస్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ నిర్మాణ తీరు గురించి జలవనరుల శాఖ అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. నిర్దేశిత లక్ష్యం మేరకు ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరిగేలా చూడాలని అధికారులకు కేంద్ర బృందం సూచించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనులు చేస్తున్నాయని ప్రాజెక్టు అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. బృందం వెంట పోలవరం ఈఎన్సీ కె నరసింహమూర్తి, ఈఈలు డి శ్రీనివాస్, కె బాలకృష్ణ, డిఈలు అనిల్ కుమార్, శ్రీరామ్ పటేల్, మల్లికార్జున్, ఏఈఈలు అనిల్ కుమార్, పద్మకుమార్, సురేష్, అరుణ్ కుమార్ స్వామి ఇతర అధికారులు ఉన్నారు. ఎన్టీఏ ప్రకటించిన నీట్ 2025 ఫలితాల్లో విజయవాడ శ్రీ గోసాలైట్స్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలతో మరో ఏడాది చరిత్ర సృష్టించారని చైర్మన్ నరేంద్రబాబు తెలిపారు. నీట్ 2025 పరీక్ష కఠినంగా ఉన్నప్పటికీ, పరీక్షా విధానం మారినప్పటికీ నిర్దిష్టమైన ప్రణాళికలతో ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి నిజాయితీగా ప్రయత్నం చేయడం ద్వారా ఫలితాల్లో ఎలాంటి మార్పులు ఉండవని, పైగా అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చునని శ్రీ గోసాలైట్స్ నిరూపించిందన్నారు. నీట్ 2025 ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన ప్రతి విద్యార్థిని మరియు తల్లిదండ్రులను పేరు పేరున అభినందిస్తున్నారని, కృషి చేసిన అధ్యాపకేతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. నీట్ 2025 ఫలితాల్లో విజయవాడ శ్రీ గోసాలైట్స్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందన కార్యక్రమాన్ని తాడిగడప 100 అడుగుల రోడ్డులోని కేఎంవి వివాన్ క్లబ్ హౌస్లో శనివారం సాయంత్రం నిర్వహించారు. అకాడమీ చైర్మన్ నరేంద్రబాబు విద్యార్థులకు వారి తల్లిదండ్రులు, అధ్యాపకుల సమక్షంలో మెడల్స్, జ్ఞాపికలు, నగదు బహుమతిని అందించారు. ఈ సందర్భంగా నరేంద్రబాబు మాట్లాడుతూ నీట్ 2025 ఫలితాల్లో 720 మార్కులకు 600కు పైన మార్కులు 11 మంది, 550కి పైన మార్కులు 69 మంది, 500కు పైన మార్కులు 379 మంది, 470 పైన మార్కులు 814 మంది, 450 పైన మార్కులు 1086 మంది సాధించారని తెలిపారు. నీట్ 2024 కటాఫ్ ప్రకారం నీట్ 2025 ఫలితాలను అంచనా వేయగా సుమారుగా 1500 మందికి పైగా శ్రీ గోసాలైట్స్ విద్యార్థులు దేశవ్యాప్తంగా ఫ్రీ మెడికల్ సీట్లు సాధించే దిశగా ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తోందని అన్నారు. శ్రీ గోసాలైట్స్ మెడికల్ అకాడమీ నుండి నీట్ 2025లో టాప్ మార్కులు సాధించిన విద్యార్థులందరూ టెక్నో స్కూల్స్ నుండి కానీ, ఒలింపియాడ్ స్కూల్స్ నుండి కానీ కాకుండా కేవలం సాధారణ స్కూల్స్లో చదివిన సామాన్య విద్యార్థుల్లాంటి సామాన్య విద్యార్థులను ర్యాంకులుగా తీర్చిదిద్దటంలో శ్రీ గోసాలైట్స్కి మించిన సంస్థ మరొకటి లేదని చెప్పారు. నీట్ పరీక్ష ప్రవేశపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో లాంగ్ టర్మ్ కోచింగ్ ద్వారా 700కు పైబడి మార్కులు సాధించిన మొట్టమొదటి విద్యాసంస్థగా శ్రీ గోసాలైట్స్ చరిత్ర సృష్టించిందన్నారు. ఈ మార్కులు సాధించడంలో విజయవాడలో అందరికంటే ఎక్కువగా శ్రీ గోసాలైట్స్కి మాత్రమే సాధ్యపడిందని పేర్కొన్నారు. కానీ ఒక్కసారిగా గత 2017 నుంచి 2024 వరకు లేని విధంగా లెందీగా క్వశ్చన్ పేపర్లు ఇవ్వటం, కొద్దిగా డిఫికల్ట్ నేచర్ పెంచటం, ఫిజిక్స్ అయితే వెరీ క్యాలిక్యులేటెడ్, వెరీ లెందీ సబ్జెక్ట్ ఎన్సీఆర్టీనే, కానీ లెందీ టైం టేకెన్ చేయటం. ఒక్కసారి ఎగ్జామ్లో ఈ పిల్లలందరూ ఎగ్జామ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఊహించిన దానికంటే ఇలా మార్కులు వస్తున్నాయి ఏంటి అని కొద్దిగా లోపల బాధపడ్డారు. కానీ ఈ రోజున నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆల్మోస్ట్ ఇండియాలో వీళ్ళందరూ మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ 1000 బిలో ఆల్ ఇండియా ర్యాంక్లో ఉన్నారు. లాస్ట్ ఇయర్ 705 వస్తే కానీ ఆల్ ఇండియా ర్యాంక్ రాలా 1000 బిలో. ఈ ఏడాది 600 వచ్చినా సరే 1000 బిలోకి ఆల్ ఇండియా ర్యాంక్ రాగలిగారు. అంటే మార్క్ ఈజ్ నాట్ ద క్రైటీరియా, ఆల్ ఇండియా ర్యాంక్ ఈజ్ ద క్రైటీరియా. ఇట్ ఈస్ అ రిలేటివ్ ఫినామినాన్. ఇది మొదటి రోజు ఎగ్జామ్ అయిన తర్వాత చెప్పాను నేను, కంగారు పడకండి, మీకు మంచి ర్యాంకులు వస్తాయి, నాది హామీ, నేను అన్నీ చూశాను, అన్నీ స్టడీ చేశాను, వస్తాయని చెప్పాను. చెప్పినట్టుగానే ఈరోజు ప్రూవ్ చేశారు. నాకు ఎప్పుడూ లేనంత 4 సంవత్సరాలు అయిపోయింది, 5వ సంవత్సరంలోకి అడుగు పెట్టాను. ఈ 5 సంవత్సరాల్లో కూడా ది బెస్ట్ రిజల్ట్ ఎప్పుడు వచ్చిందంటే ఈ 5 సంవత్సరాల్లో
definitely I can say the best result is given by the 2025 students. వైసీపీ అధినేత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పాలనలో అరాచకం, దుర్మార్గం వెలియతాండవం చేశాయని తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు అన్నారు. జగన్ నియంత పాలనలో శాంతి భద్రతలకు విఘాతం కలిగి ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారని తెలిపారు. జగన్కి దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్రంలోని శాంతి భద్రతల విషయంపైన చర్చకు రావాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో డ్రగ్స్, గంజాయి విచ్చలవిడిగా సరఫరా, భూదందాలు, మహిళలపై అత్యాచారాలు జరిగాయని అన్నారు. అప్పుడు శాంతి భద్రతలు క్షీణించలేదా అంటూ సూటిగా ప్రశ్నించారు. సాక్షి మీడియాలో అమరావతి రాజధాని మహిళలను మురికి వ్యాఖ్యలతో అవమానిస్తే మహిళలకు జగన్ రెడ్డి, భారతిరెడ్డి క్షమాపణలు చెప్పకుండా తప్పించుకునేందుకు దొంగ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. జగన్ అండ్ బ్యాచ్కి నాటకాలు ఆడటం వెనతో పెట్టిన విద్యాన్ని తెలిపారు. ఈ డ్రామాలను ప్రజలను నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షుడని, ఏడాదిగా రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ సప్లై నిర్మూలించి మహిళల రక్షణకు అండగా నిలబడి శాంతి భద్రతలను కాపాడుతున్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధితో పాటు శాంతి భద్రతలను రక్షించడంలో లేటెస్ట్ టెక్నాలజీలను పోలీసులకు అందించి అసాంఘిక శక్తుల ఆట కట్టిస్తున్నారని పేర్కొన్నారు. శాంతి భద్రతల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ రెడ్డికి లేదన్నారు. మరి మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో జరిగిన అరాచకాలు, మహిళలపై అత్యాచారాలు, మానవభంగాలు, భూదందాలు, మరి అక్రమ కేసులు, అనేక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలపై దాడులు, ప్రశ్నిస్తే వాళ్ళు కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా ఆనాడు శాంతి భద్రతలు కావా? రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి కాబట్టే ఆ రోజు మీకు 11 సీట్లతో ఈ రాష్ట్ర ప్రజలు మూల కూర్చోబెట్టిన సంగతి మర్చారా మీరు? నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనాధ్యక్షుడు. ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, ఈ రాష్ట్ర అభివృద్ధి సాధించాలన్నా, ఈ రాష్ట్ర పురోగభివృద్ధి సాధించాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారే సరైన మార్గదర్శకుడని ప్రజలు నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన సంవత్సరం చేపట్టిన కాడి నుండి రాష్ట్రంలో ఎక్కడైనా సరే శాంతి భద్రతలు విఘాతం కలిగించడం కానీ, శాంతి భద్రతలు విఫలం అవడం కానీ ఎక్కడైనా జరిగినాయా? నీకు దమ్ము ధైర్యం ఉందా? నిరూపించగలుగుతావా? నీ హయాంలో జరిగిన శాంతి భద్రతలు కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో శాంతి భద్రతలో డిబేట్ పెట్టండి. ప్రజల మధ్యలో డిబేట్కి రా, నీ దమ్ము ధైర్యం ఉంటే అప్పుడు మాట్లాడు. అంతేగాని శాంతి భద్రతల గురించి మాట్లాడే నైతిక విలువ, హక్కు నీకు లేదు. నీ పాలనే ఒక రాక్షసమైన సైకో పాలనగా సాగింది ఈ రాష్ట్రంలో. అది ప్రజలు గమనించారు మిమ్మల్ని. మీరు చేసిన అరాచకాలకి, శాంతి భద్రతల విఫలమైన కారణాలకి ఇవాళ ఐఏఎస్లు, ఐపీఎస్లు జైల్లో మగ్గుతున్నారు. ఇవాళ మీరు చేసిన ఘనకార్యాలకి. జూలై 12వ తేదీన విజయవాడలో జరుపుకునే మొట్టమొదటి ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలని సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి నాయకులు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపైన 30 సంఘాలు కలిపి విజయవాడలోని ప్రెస్ క్లబ్లో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ అమలు, సర్వీస్ నిబంధనలు, స్పష్టమైన జాబ్ చార్ట్లు అమలు, ప్రమోషన్లు, అంతర్జిల్లాల బదిలీలు, సొంత మండలాల్లో ఉద్యోగం చేసుకునే వెసులుబాటు కల్పించాలనే డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే స్వర్ణాంధ్ర 2047లో సచివాలయ ఉద్యోగులందరినీ భాగస్వామిగా చేయాలని, తమ సహకారాన్ని ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. 6 సంవత్సరాల నుంచి మన గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ఇప్పటి వరకు కూడా అవి ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. దీనిలో భాగంగా మా యొక్క ఉద్యోగులు అందరితో కూడా వచ్చే నెలలో 12వ తేదీన విజయవాడలో ఆత్మగౌరవ సభ నిర్వహించాలని ఈ యొక్క సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఆత్మగౌరవ సభకి 130,000 మంది ఉద్యోగుల్ని సమీకరించి మా యొక్క సమస్యలపైన ఈ యొక్క సమావేశంలో చర్చించడం జరుగుతుంది. రీసెంట్గా జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారు ఒక ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటి ఒక జీవో తీసుకురావడం జరిగింది. మేమందరం కూడా ఒక చిన్న ఇబ్బందితో ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ జీవో ఏంటంటే నేటి మండలం కాకుండా వేరే మండలాలలో వర్క్ చేసే విధంగా వాళ్ళు ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది జీవోలో. మేమందరం అడుగుతుంది ఏంటంటే నేటివ్ మండలం అనేది కాకుండా సొంత విలేజ్ని
పరిగణలోకి తీసుకుంటూ మాకు ట్రాన్స్ఫర్స్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ దృష్టికి మేమందరం కూడా అడుగుతున్నాం. ఒకటి. రెండవది, కొన్ని డిపార్ట్మెంట్లకు అయితే ఇప్పటి వరకు కూడా పూర్తిగా సర్వీస్ రూల్స్ కానీ ప్రమోషన్స్ అంటూ కానీ ఏమీ లేవండి. మేము అడుగుతుంది ఏంటంటే, మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, రేషనలైజేషన్ చేస్తున్నారు, వీటితో పాటుగా ఎవరికైతే ప్రమోషన్స్ అంటూ లేవో వారికి ఖచ్చితంగా ప్రమోషన్స్ అనేది త్వరితగతిన ప్రభుత్వం కల్పించాలని. గ్రామ వార్డు సచివాలయాలు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తాయని మేము ఎప్పటి నుంచో చెప్తున్నాము. దానికి అనుగుణంగానే గౌరవ మంత్రివర్యులు గారు రేషనలైజేషన్ కోసం పెట్టిన మీటింగ్లో ఆయన సహకరించమని కోరారు. మేము కూడా సహకరించాం దానికి పూర్తి స్థాయిలో. ఎక్కడ వాళ్ళని రిక్రూట్ చేస్తారో చెప్పలేదు, వాళ్ళకి ఏ ప్రమోషన్ ఇస్తారో చెప్పలేదు, వారి సర్వీస్ లెక్క వేస్తారో లేదో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో కూడా మేము వాళ్ళని మిగులు సిబ్బంది కోసం మేము ఎక్కడా కూడా ఏ రోజు కూడా ఏ ధర్నా కానీ ఏది కానీ చేయలేదు. కాబట్టి మేము ప్రభుత్వానికి ఎంత సహకరిస్తున్నాము, మా మీద ప్రభుత్వం ప్రెజెంట్ బర్నింగ్ ఇష్యూ ట్రాన్స్ఫర్స్ అండి. ఈ ట్రాన్స్ఫర్స్ అనేది గ్రామవార్డు సచివాలయ ఉద్యోగ సంఘ నాయకులే మాకు బదిలీలు కావాలి అని చెప్పని రిప్రజెంటేషన్లు పెట్టడం జరిగింది. కానీ బదిలీలు ఇస్తేనే ఒక చిన్న మెలిక తిప్పారు. అది ఏంటంటే నేటివ్ మండల్లో వర్క్ చేయకూడదు అనేది. మాకు ఇప్పుడు ప్రెజెంట్ వస్తున్న జీతం 30,000 రూపాయల జీతం. ఈ 30,000 రూపాయల జీతంతో పక్క మండలంలోకి వెళ్ళి పనిచేయాలి అంటే మాకు ఏ విధంగా కుదురుతుంది అని మా ఉద్యోగులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ సొంత మండలం అన్న కాన్సెప్ట్ జీవోలో ఏదైతే పాయింట్ పెట్టారో ఆ పాయింట్ని తీసేసి అక్కడ జీపీని యూనిట్గా తీసుకోవాలని మా ఉద్యోగులందరూ కోరుతున్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.